మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సునీల్ కుమార్. నేను కొండేపి పొగాకు వేలం కేంద్రంలో ఆక్షన్ సూపర్నెంట్గా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా రైతులకి కొన్ని విలువైన విషయాలు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి. కొండేపి పొగాకు వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 4.7 మిలియన్ కేజీల పొగాకు మార్కెట్ చేసుకోగలిగాము. టోటల్ ఎస్టిమేషన్ వచ్చి 18.5 మిలియన్స్లో 4.7 మిలియన్స్ పోగా ఇంకా అమ్మాల్సింది దాదాపు 18.8 మిలియన్ పొగాకు మనం అమ్మాలి. అయితే ఇప్పటిదాకా మార్కెట్ సరళని కూడా కొంచెం గ్రహించినట్టయితే ఇప్పటిదాకా అమ్మిన పొగాకులు మేజర్గా బ్రైట్ పర్సంటేజీ, మీడియం పర్సంటేజీ ఎక్కువ ఉన్నాయి. లో గ్రేడ్ పొగాకు అయితే తక్కువగా ఉంది. అయితే ఇంకా రైతుల దగ్గర మిగిలిపోయిన పొగాకులు పరిశీలించినట్టయితే మీడియం గ్రేడ్స్, లో గ్రేడ్స్ పొగాకు ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు జూన్ మాసంలో కూడా మనం ఎంటర్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ జూన్ మాసంలో కరెక్ట్గా ఈ మీడియం గ్రేడ్స్, లో గ్రేడ్స్ పొగాకుని మార్కెట్ చేయాల్సిన బాధ్యత, ముఖ్యంగా మీడియం గ్రేడ్స్ పొగాకు అయితే F3 గ్రేడ్స్ కానీ, F4 గ్రేడ్స్ కానీ లేదా F5 గ్రేడ్స్లో బాడీడ్ పొగాకు వాటికి ఇంకా సరిగ్గా మార్కెట్ రాలేదు అని చెప్పొచ్చు. రైప్ స్టైల్స్ మాత్రమే ప్రజెంట్ అన్ని కంపెనీలు వేలంలో కొంటున్నారు. ఈ సెలైన్ పొగాకు, పేల్ స్టైల్స్ వీటికి పూర్తి స్థాయిలో మార్కెట్ రాలేదు. అలాగే లో గ్రేడ్ లోకి వచ్చేసేసరికి ఈ డార్క్ గ్రీన్స్ అంటారు, ముద్దు పచ్చలు లేదా బ్రౌన్స్ లో అలాంటి వాటికి కూడా ఇంకా మార్కెట్ కుదుట పడలేదు. ప్రజెంట్ రైతులందరూ చాలా ఆశాజనకంగా ఈ గ్రేడ్స్ కూడా, ఈ లో గ్రేడ్స్ నేను ఇప్పుడు చెప్పిన ఏ గ్రేడ్స్ అయితే ఉన్నాయో అవి కూడా మార్కెట్ చేసుకోగలిగితే రైతులు సంతోషంగా ఉంటారని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా ఉంది. మేము గ్రామాల్లో తిరిగేసేసి రైతుల దగ్గర ఇంకా ఎన్ని బేడ్లు ఇప్పుడు దాకా అమ్మారు, ఇంకా ఎన్ని అమ్మాలి, ఏ గ్రేడ్ వారీగా నిన్నే ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. టోటల్ రైతుల దగ్గర ఆల్ లెఫ్ట్ ఓవర్ స్టాక్స్ ఎంత ఉన్నాయి, ఏ గ్రేడ్ అయినా చూస్తే మనకు అమ్మాల్సిన పొగాకు 18.8 మిలియన్ కేజీలు ఉంది. దాంట్లో మేజర్ గా మీడియం గ్రేడ్స్, బ్రౌన్ గ్రేడ్, లో గ్రేడ్స్ మాత్రం ఎక్కువ కనుగొంది. ఈ సందర్భంగా రైతుకి చెప్పాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ ఇప్పటికీ కూడా చూసుకొని ఒక రోజు ముందే వచ్చి పరిశీలన చేసుకొని మన దగ్గర ఈ మీడియం గ్రేడ్స్, లో గ్రేడ్స్ లో కూడా కొన్ని సెలెక్టెడ్ గా గ్రేడ్స్ కొంటున్నారు రైతులు, వ్యాపారస్తులు. అవి ఏ గ్రేడ్స్ కొంటున్నారో అవి చూసుకొని ఆ ప్రకారం కనుక మీరు బేల్స్ ఆఫర్ చేసినట్టయితే ఆ నిరాశ చెందకుండా అన్ని బేళ్లు మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఎక్కువ శాతం నో బిడ్లు అవుతాయి. మన నో బిడ్లు అయితే రైతుకి చాలా కష్టం. అవన్నీ మళ్ళీ వెనక తీసుకెళ్లాలంటే చాలా రిస్క్ తో కూడుకునే వ్యవహారం. కాబట్టి ఒక్క రోజు ముందు వచ్చి మార్కెట్ పరిశీలన చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి మా అభిప్రాయం. అలాగే చాలా మంది ఈ స్టోరేజ్ లో బేళ్లు కూడా చాలా జాగ్రత్త తీసుకోకుండా అప్పట్లోనే స్టోరేజ్ లో బేళ్లు కూడా డ్యామేజ్ వస్తున్నాయి. ఇంతకుముందు స్టోరేజ్ లో బేళ్లు బాగా క్లీన్ గా ఉన్న పొగాకు, మంచి క్వాలిటీ పొగాకు మాత్రమే స్టోరేజ్ లో, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఎక్కువ క్వాంటిటీ ఉండటం వల్ల స్టోరేజ్ లో ఉన్న బేళ్లు కూడా డ్యామేజెస్ వస్తున్నాయి. కాబట్టి స్టోరేజ్ నుంచి బోర్డుకి బేళ్లు తీసుకుని వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి బేలు ఓపెన్ చేసి డ్యామేజ్ కానీ ఎటువంటి అన్ని పదార్థాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రైతుపై ఉన్నది. అలాగే అన్నిటికన్నా ముఖ్య విషయం, మరి బోర్డు నియమాల ప్రకారం ఖచ్చితంగా పొగాకు బోర్డు, పొగాకు వేలం కేంద్రాల్లోనే అమ్మాలి, బయట అమ్మరాదు. ఎక్కడైనా సరే బయట రైతులు తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి అమ్మాలని చెప్పి దయచేసి ప్రయత్నం చేయొద్దండి. అది పొగాకు నిబంధనలకు విరుద్ధమైన వ్యవహారం. వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. ప్రజెంట్ అయితే మిగతా అన్ని బోర్డులతో కంపేర్ చేసుకుంటే కొండేపి వేలం బోర్డులో హైయెస్ట్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. 258 రూపాయలు యాజ్ ఆన్ డేట్ ఉంది, రికార్డ్ అయింది. అలాగే రిజెక్షన్స్ కూడా చూసుకున్నట్టయితే కంపారేటివ్లీ అన్ని బోర్డుల కన్నా అతి తక్కువ రిజెక్షన్స్, అంటే వెనక వస్తున్న బేళ్లు పర్సంటేజ్ చాలా తక్కువ కొండేపిలోనే ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా మంచి క్వాలిటీ పొగాకు ఇంతకు ముందు అయితే ఎట్లాగా ఒక రోజు ముందు వచ్చి పరిశీలన చేసుకుని ఆ ప్రకారం తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మీడియం గ్రేడ్స్ అయితేనేమి, లో గ్రేడ్స్ అయితేనేమి ఖచ్చితంగా ఒకసారి చూసుకొని పరిశీలన చేసుకొని ఆ ప్రకారం ఆఫర్ చేసినట్టయితే వ్యాపారస్తులందరూ చక్కగా ఆ బేళ్లన్నిటికీ కొంటారు. రైతులు కూడా నిరాశ చెందకుండా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.